ఓటు వేసేందుకు ఇటు హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ళ బాట పడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్లో ఏ బస్ స్టాండ్ చూసుకున్నా, ఏ రైల్వే స్టేషన్ చూసుకున్నా కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. కష్టమైనా పర్వాలేదు ఓటు వేసేందుకు తమ సొంతూళ్లకు వెళ్తామంటున్నారు ఇటు భాగ్యనగర వాసులు. అందులో భాగంగానే మనం ప్రస్తుతం ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నటువంటి బస్సులో ఉన్నాము. ఇప్పటికీ ఇటు టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేసింది. దాదాపు 2000 స్పెషల్ బస్సులను ఇటు హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య స్పెషల్ బస్సులను ఈ 3 రోజుల పాటు ఆర్టీసీ నడుపుతుంది. ప్రస్తుతం మనము ఏదైతే విజయవాడకు వెళ్తున్నటువంటి బస్ సర్వీస్లో ఉన్నామో మనము ఏబీ స్క్రీన్లో కూడా చూడొచ్చు. వీరంతా కూడా విజయవాడకు వెళ్తున్నటువంటి ఓటర్లు. వీళ్ళంతా అక్కడ ఓటు వేయడం కోసం ఇటు హైదరాబాద్ నగరంలో వివిధ వ్యాపారాల దృష్ట్యా, ఉద్యోగాల దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం సొంతూళ్లకు పయనమవుతున్నారు. సో ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడిన కొంతమంది ఓటర్లు కూడా ఉన్నారు, ప్రయాణికులు వారు. వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము నందిగాం వెళ్తున్నారు. ఓటు వేయడానికేనా? బస్సులు దొరుకుతున్నాయా? మరి ఇంత కష్టమైనా కూడా వెళ్తున్నారు? మరి పోవాలిగా, ఓటు వేయాలి కదండి. మీరు ఎక్కడికి? చిలకలూరుపేట. రిజర్వేషన్ దొరకలేదా? లేదన్న, దొరకలా. బస్సెస్ టైంకి వస్తుంది? బస్సెస్ అయితే టైంకి వస్తాయి కానీ మనము చూడొచ్చు. ఏదైతే ఇటు హైదరాబాద్ నుంచి ఇటు తెలంగాణలో కూడా వివిధ జిల్లాల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. బట్ ఈ క్రౌడ్ ఎక్కువ ఉన్న దృశ్యం మనం చూడొచ్చు. ఇలాంటి సిటీ బస్ సర్వీసులను ఇటు విజయవాడ మార్గంలో ఎక్కువగా యూజ్ చేస్తుంది. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము చిన్నకల్లు. ఓటు వేయడానికేనా? ఓటు వేయడానికి వెళ్తున్నాం. ఫ్రీ బస్సులు పెడతాం, మేము ఫ్రీ బస్సులు ఎక్కిస్తాం అని చెప్పారు. ఇప్పుడు ఒక టికెట్ వచ్చేసి 400 అయితే 700 తీసుకుంటున్నారు. బస్సు దొరకట్లేదు. ఎంజీబీఎస్లో వెయిట్ చేశారు. ఎంజీబీఎస్లో లేదు, అక్కడెక్కడ బస్సు సప్లై లేదు. మళ్ళీ ఎల్బీ నగర్ వచ్చాను, మెట్రో ఎక్కి ఎల్బీ నగర్ వచ్చాను. ఎల్బీ నగర్లో ఈ పరిస్థితి, ఈ బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నాం. విజయవాడ వరకు సిటీ బస్సులో ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినా వేయాలి కదా ఓటు కోసం వెళ్తున్నాం. వెళ్తున్నారు మీరు ఒక్కరేనా? నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మా వాడు ఎక్కడ? గచ్చిబౌలి. అంటే చూడొచ్చు, ఇదంతా కూడా అంటే కొద్ది కష్టమైనా పర్వాలేదు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మా సొంతూళ్ళకు వెళ్తున్నామని చెప్తున్నారు. మనము చూడొచ్చు ఇటు యువత కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. సో ముఖ్యంగా ఇటు ఏపీకి వెళ్ళేటటువంటి ఓటర్ల సంఖ్య కూడా విపరీతంగా ఉంది. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి చూసుకున్నా కూడా ఇటు ఉప్పల్ కానివ్వండి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, దాంతోపాటు ఇటు హయత్ నగర్, ఈ రోడ్డు మార్గం విజయవాడ హైవే మార్గం అంతా కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. బస్సులు కూడా పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు సిటీ బస్సులను ప్రస్తుతం వాడుతున్నారు, ఈ సర్వీసులను వాడుతున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడికి వెళ్తున్నారన్న? ఓటేయడానికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడకి వెళ్తున్నారు. బస్సులు దొరకలేదా మీకు? బస్సు దొరకలేదు, ఇది ఎక్కి ఆటనారు బస్సు. ఎంతసేపు మీకు ఇక్కడ నుంచి ప్రయాణం? మీకు మాకు 4 గంటలు పట్టింది పోయా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ. ఓటు వేయడానికేనా? ఓటు వేయడానికే వెళ్తున్నామండి. బస్సులు దొరక ఇట్లాగా వెళ్తున్నాము. 4 గంటలకు వస్తున్నాయి. మరి బస్సులు ఎంతసేపు వెయిట్ చేస్తారు బస్ కోసం? 2 గంటలు ఏడు చేసి. అంటే గంటల కొద్దీ బస్సుల కోసం వెయిట్ చేసినా కూడా బస్సులు టైంకి రాకపోవడంతో ఆర్డినరీ బస్సులకైనా కూడా ఇటు తమ సొంతూళ్ళకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నామని అయితే ఇటు ప్రయాణికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మనము ఏదైతే ఇటు విజయవాడలో వెళ్తున్నటువంటి బస్సులో మనం ఎంతసేపు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులతో మాట్లాడాము. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ ఒక్కరోజు దాదాపు లక్షల సంఖ్యలో కూడా ప్రయాణికులు, ముఖ్యంగా ఏపీకి వెళ్ళేటటువంటి ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి బస్సులు ఏదైతే 2000 బస్సులు ఉన్నాయో అవి ఏమాత్రం సరిపోవట్లేదు. ఆ బస్సు సర్వీస్ సంఖ్య కూడా పెంచాలని కూడా ఇటు ప్రయాణికులు అయితే కోరుతున్నారు. మరోవైపు ఇటు టైంకి కూడా బస్సులు రాకపోవడంతో ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు రైల్వే కూడా దాదాపు 58 రైల్వే సర్వీసులను ఏర్పాటు చేసింది. ఆ సర్వీసులు కూడా సరిపోకపోవడంతో ఇటు ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్లను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూసాము ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నటువంటి ఆర్డినరీ బస్ సర్వీస్లో ఉన్నాము. సో అందరూ బ్యాగులు వేసుకొని కొంత అవస్థల నడుమ ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఇటు ఓటు హక్కు వినియోగించుకోవడం అంటే 5 ఏళ్లకోసారి వచ్చేటటువంటి ఓటు పండగ కాబట్టి సో ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ నైతిక బాధ్యతగా తమ సొంతూళ్ళకు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులైతే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మనం చూసాము ప్రతిసారి సంక్రాంతికో దసరాకో ఉండేటటువంటి హడావుడి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు సిటీలో ఉన్నటువంటి బస్ స్టాండ్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు మొత్తం కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఏదైతే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వారి స్వస్థలాలకు, స్వగ్రామాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ అయితే దాదాపు ఖాళీ
అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.